నువ్వెందుకు వ్యాపారం చేస్తున్నా, వాళ్ళ దగ్గర నువ్వెందుకు మందు కొంటున్నావు అంటే నీకు కూడా ఇస్తుండొచ్చుగా, నువ్వు కూడా తింటుండొచ్చుగా. తినలే. ఇప్పుడు బెల్ట్ షాప్ దగ్గర నువ్వు డబ్బులు తింటున్నప్పుడు అక్కడ తినలేదని ఎట్లా చెప్తాను నేను? అప్పుడు నువ్వు కూడా తింటున్నట్టేగా. అంటే వాళ్ళు తింటున్నది తప్పు, నీవు తింటున్న తప్పు లేదా? లేదా వాళ్ళు తినలేదు నువ్వు తినలేదా? ఇది ఒక ఆస్పెక్ట్. మూడవది ఏంటది, రాజకేశిరెడ్డి ఎదువరకు రోడ్డు మీద గుళ్ళ దగ్గర బస్టాండ్ దగ్గర అడుక్కునేవాడు అయినట్టు ఆయన తీసుకొచ్చి అదేదో కుబేరా సినిమాలో టైపులో జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసుకొచ్చేసి పెద్ద వ్యాపారం పెట్టించేసి ఇవన్నీ చేస్తున్నట్టు, జగన్ తన సొంత చెల్లిని తల్లిని నమ్మలేదని ఇక్కడ రాస్తున్నారా? మరి రాజకేశిరెడ్డిని నమ్మి అతను దాంట్లో డబ్బులు ఎందుకు పెడతాడండి పెట్టుబడి? బాలాజీ గోవిందప్ప దాంట్లో అతను ఎందుకు పెడతాడు పెట్టుబడి? అతని సంస్థల్లోకి పెట్టుబడులు తెప్పించుకున్నాడు కానీ ఎదురువాళ్ళ దగ్గర నుంచి. అతను వెళ్ళి వేరే వాళ్ళ సంస్థల్లో పెట్టుబడి ఎందుకు పెడతాడు? పెట్టి అది కూడా రికార్డెడ్గా ఎందుకు చూపెట్టుకుంటాడు? పిచ్చోడా. 1,00,000 కోట్లు తినేసాడని మనమే చెప్పాం కదా. తీరా చూస్తే 1,300 కోట్లే కదా ఇంతకు ముందుది కూడా లెక్క. అక్కడే ఓ తేడా వచ్చా. ఇప్పుడు అతను అంత పిచ్చోడా? డబ్బులు కట్టలు వస్తే వైట్ ఎందుకు మార్చుకోవడం అసలు అతను నాకు అర్థం కాలే. బుద్ధున్నోడు ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడైనా వైట్ మనీని బ్లాక్లోకి మారుతాడు కానీ బ్లాక్ని వైట్లోకి మార్చుకుంటాడా? పిచ్చోడు ఎవడన్నా. అది కూడా ఏంటది, నిఖిల్కి 10 కోట్లు ఇచ్చారట, డబ్బులు ఎక్కువైనాయి వీళ్ళకి ఇవ్వడానికి. ఇవాళ పాపం నానికి ఇస్తలేదు అనుకుంటా 10 కోట్లు. సినిమాల్లో ఎన్ని కోట్లు